నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ను ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. డి ఛానల్ ద్వారా మంచి వార్తలు ప్రసారం చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించిన దామచర్ల మాగుంట. నగరంలో ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. నగరంలోని వివిధ కృష్ణాలయాలలో విశేష పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణ భగవానుడు. ఇక వివరాల్లోకి వెళితే, ఒంగోలులో వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన డి ఛానల్ కార్యాలయాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. విజయవాడలోని సిటీ కేబుల్ సౌజన్యంతో ఒంగోలు ట్రంక్ రోడ్లో డి ఛానల్ ఏర్పాటు చేశారు. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ద్వారా ప్రసారం కానున్న డి ఛానల్, డి మ్యూజిక్, డి మూవీస్, డి గోల్డ్, డి న్యూస్ ప్రోగ్రామ్స్ ను మాగుంట దామచర్లతో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత బటన్ నొక్కి ప్రారంభించారు. ఎండి ఛాంబర్ ను ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ బ్రాడ్కాస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, విజయవాడ సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ దండముడి కృష్ణమోహన్, ఒంగోలు కార్యాలయ మేనేజర్ మహేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామెపల్లి శ్రీనివాసరావు, బీజేపీ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు యోగయ్య యాదవ్, ఒంగోలు నగర డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత అతిథులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. देवेभ्यो वनदे हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाधराय विद्महे महालक्ष्मी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा कत्तर जमा అన్న చూసాను
వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈరోజు డి ఛానల్ స్టార్ట్ చేయడం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మరియు దామచర్ల జనార్దన్ గారు మరియు సంతనూతపాటు ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారి ద్వారా చేతుల మీదుగా ఈ ఛానల్స్ అన్నీ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఆల్రెడీ మా ప్రసారాలు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని సెంట్రల్ నెట్వర్క్ అంతా నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ రీసెంట్గా చిన్న చేంజెస్ రావడం వలన మళ్ళీ ఇక్కడ పునఃప్రారంభం చేస్తున్నాం ఈ ఛానల్స్ అన్నీ భవిష్యత్తులో ప్రజలకి కావాల్సిన సమాచారం కానీ, రాజకీయాలు కానీ, న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని రకాల వినోదాలు పెంచుతూ నెట్వర్క్ని ఆపరేటర్లకు కానీ ప్రజలకు కానీ ప్రసారాలు బాగా క్వాలిటీతో డిజిటల్ ప్రసారాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తాము. అట్లాగే మీ అందరి ఆదరాభిమానాలు మనందరికీ ఎల్లకాలం కావాలని కోరుకుంటూ ఒంగోలులో వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ద్వారా సిటీ కేబుల్ సహకారంతో ప్రారంభించిన డి ఛానల్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు ట్రంక్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డి ఛానల్ను ప్రారంభించిన అనంతరం మాగుంట మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లోకల్ న్యూస్ కు ఎంతో ప్రాచుర్యం ఉందని డి ఛానల్ ద్వారా మంచి వార్తలు ప్రసారం కావాలని ఆకాంక్షించారు. వీటితో పాటు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను కూడా ప్రసారం చేసి ప్రజల ఆదర అభిమానాలు పొందాలని సూచించారు. కొత్తగా డి ఛానల్ అనేది ఒక న్యూ ఛానల్ రావటం, సిటీ కేబుల్ విజయవాడ వారి అనుభవంతో, వారి సహకారంతో డాక్టర్ సీతారామయ్య గారు వారి స్నేహితులందరూ కూడా ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతపాటు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు, పెద్దలు నూకసాలి బాలాజీ గారు, మేయర్ గారు గంగాడి సుజాత గారు అందరూ ఈ సమావేశానికి రావటం, ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా. అంటే నేషనల్ ఛానల్స్, స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు, కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం.
ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు డి ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్. మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూలలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అనేది కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం. వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున అభినందిస్తూ ఈరోజు వచ్చిన మన నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా బాలాజీ గారు, సుజాత గారు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుకోవటం. ఈ ఛానల్ అనేది అభివృద్ధిలోకి వస్తుంది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది కూడా సమర్థమైన వ్యక్తులు ఉన్నారు. దానికి బ్యాక్డ్ బై సిటీ కేబుల్ వారు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మనం డి ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం. ఎంటర్టైన్మెంట్ కూడా దీనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ సెలవు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నో ఛానల్స్ వస్తుంటాయని వాటిలో కొన్ని మాత్రమే ప్రజాదరణ పొందుతాయని తెలిపారు. పార్టీ ఛానల్, వ్యక్తి ఛానల్ అని కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రసారాలు జరిగితే ఎంతో ఆదరిస్తారని తెలిపారు. ఒంగోలులో ప్రారంభించిన డి ఛానల్ ఇక్కడికే పరిమితం కాకుండా కొండేపి, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల వంటి ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఒంగోలులో మళ్ళా కొత్త ఛానల్ డి ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారామి గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది. దాంట్లో ఉండే అందరికి కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మన మేయర్ గంగాడు సుజాత గారు, మన విజయ్ గారు, బాలాజీ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి మన కృష్ణమోహన్ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఒకటి, ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు, లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దాన్నే ఎక్కువ చూస్తుంటాం మనం. న్యూస్ పేపర్లో వచ్చి ఏదైనా వచ్చి ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ, ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి పేరు రావడానికి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన డాక్టర్ గారు చెప్పారు, ఇటు కొండేపి, సంతనూతలపాడు, అదేవిధంగా అద్దంకి, ఏ నియోజకవర్గాలు, చీరాల ఆల్రెడీ ఉంది కాబట్టి సిటీ కేబుల్ లేని ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు. ఇది భవిష్యత్తులో బాగా జరగాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇది పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, ఇది ప్రజలకు ఉపయోగేటట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి వాళ్ళు కూడా వచ్చారు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ గారు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందోనని తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారని, లోకల్ ఛానల్స్ ద్వారా ఇవి సాధ్యమవుతాయని తెలిపారు. డి ఛానల్ వార్తల పరంగా మరింతగా దూసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈరోజు ఒంగోలు నగరంలో కొత్త ఛానళ్ళు డి ఛానల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరము. ఈ మధ్య కాలంలో ప్రజలకి అందరికీ న్యూస్ అనేది, మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఎక్కువ ఆశ చూపిస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి లోకల్ ఛానల్స్ ప్రజలకి చుట్టుపక్కల ఉండే సమస్యలు దాని గురించి నీట్గా ఇవ్వగలరు కాబట్టి, దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టగలరు కాబట్టి ఈరోజు ఈ లోకల్ ఛానల్స్ బాగా పాపులర్ అవుతుంది. ఇదే సందర్భంలో డి ఛానల్ మంచి మేనేజ్మెంటు, మంచి ఓనర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఒక మంచి న్యూస్, డెమోక్రసీలో న్యూస్ అనేది, కరెక్ట్ అయిన న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ప్రజలు అందరినీ ఒక
మీడియా ఫోర్త్ పిల్లర్ కాబట్టి కరెక్ట్గా ఈ న్యూస్ ఛానల్స్ అందరికీ ప్రజలకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ డి ఛానల్ చాలా సక్సెస్ఫుల్ కావాలని మేనేజ్మెంట్ అందరికీ మా మనస్ఫూర్తిగా నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నుక్కసాని బాలాజీ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు. డి న్యూస్ ఛానల్ దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డి ఛానల్ అని ఒంగోలు పట్టణంలో నూతన ఛానల్ ప్రారంభం కావటం అందరూ కూడా ముఖ్య అతిథులుగా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, సిసన్పాడు ఎమ్మెల్యే అండ్ మేయర్ గంగాలక్ష్మి గారు. ఈ ఛానల్ ఏదైతే ఉందో ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా ఇప్పుడున్న మా ప్రభుత్వం దృష్టికి సక్రమైన రీతిలో నిజమైన ప్రజా సమస్యలు తీసుకొస్తే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ధ్వంసమైన పరిపాలనకి భిన్నంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో, వినూత్నమైనటువంటి పోకడలతో ప్రజలకి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ ఎంపీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చక్కగా పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మంచి సమస్యల్ని ఒక విమర్శనాత్మకంగా కూడా దాంట్లో సద్విమర్శగా ఉండేటువంటి ఇష్యూస్గా తీసుకొచ్చినట్లయితే ఛానల్కి మంచి పెరుస్తుంది. తద్వారా ప్రభుత్వం కూడా ఆ సమస్యల మీద స్పందించి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహేతుకమైనటువంటి విమర్శలతో, మంచి ఆలోచనతో ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ ఛానల్ ఉండాలని, ఈ ఛానల్ దినదిన ప్రవర్తనమై మంచి భవిష్యత్తు ఉండాలని, బాగా ప్రజలకు చేరువ కావాలని ఆశిస్తూ నిర్వాహకులకి నా అభినందనలు, నా ఆశిస్తూ. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డి అంటే డిగ్నిఫైడ్, డెమోక్రటిక్, డైవర్సిటీగా అభివర్ణించారు. తమ ఛానల్ ద్వారా వార్త, వినోద, క్రీడా, విజ్ఞాన, సంగీత కార్యక్రమాలను ప్రసారం చేసి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులకి, ప్రకటనదారులకి, అట్లానే లోకల్ ఆపరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ద్వారా డి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. డి అంటే మెయిన్గా మేము తీసుకుంది డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా, అంటే గౌరవంగా, అట్లానే డెమోక్రటిక్ పద్ధతిలో, ప్రజాస్వామ్యబద్ధంగా, అట్లానే డైవర్సిటీ, వివిధ అన్ని మిగతా డైవర్సిటీ అంటే అన్ని సమూహాలు అందరినీ కలుపుకొని చేసేది ఈ ఛానల్. అందుకని డి అనేది స్టార్ట్ చేసాము. అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు, మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అనునయించుకోవచ్చు. సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము, అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి సంఘటనలు, అట్లానే అభివృద్ధి, అలానే ప్రతి ఒక్క విషయం, స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తామని డెఫినెట్గా అనుకుంటూ బాగా సక్సెస్ కావాలని అనుకుంటూ అందరి సక్సెస్ అంటే మా సక్సెస్ అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ థ్యాంక్స్. జిల్లాలోని భూ ఆక్రమణలు, నకిలీ స్టాంపులు, భూ కుంభకోణం వంటి వాటిపై గతంలో జరిగిన సిట్ విచారణను తిరిగి వేగవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. గడిచిన 5 ఏళ్లు ఒంగోలు పట్టణంతో పాటు జిల్లాలో అనేక చోట్ల భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం దీనిపై సిట్ విచారణ జరిపి కొంతమందిని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. అసలైన వారిని పక్కకు తప్పించి విచారణను నీరుగార్చారని విమర్శించారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే తిరిగి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు మారాయి. విద్యార్థుల కంటే సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్జెక్టుపై పట్టు ఉండడం వల్ల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బయాలజీ టీచర్స్ ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు ఒంగోలు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో ఒకరోజు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. విజయవాడలోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నుండి పరిశీలకులుగా నియమితులైన డేవిడ్ వీరప్పయ్య, మహమ్మద్ గౌస్, మహమ్మద్ జాకీర్ ఈ పునశ్చరణ తరగతులను పరిశీలించారు. బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి సంబంధిత టీచర్లు అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో బయాలజికల్ టీచర్స్ ఫోరం ప్రకాశం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. The process of nutrition, how it is extended into respiration.
The process of respiration is extended into transportation. The process of circulation extended in the form of excretion అనే దాన్ని కూడా మనం టచ్ చేయాలి. అంటే దెర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ సిస్టమ్ టు సిస్టమ్. ఆన్ ద హోల్ దే ఆర్ ఇంటర్లింక్డ్ అని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇంజెక్షన్ ఎట్లయితే లాస్ట్ ఇంజెక్షన్తో ఎండ్ అయిందో డైజెషన్ ప్రాసెస్లో, లైఫ్ ప్రాసెస్ కూడా న్యూట్రిషన్తో స్టార్ట్ అయ్యి ఎక్స్క్రీషన్తో జస్ట్ ఎండ్ అవుతాయి. అగైన్ ద మెకానిజం విల్ బి రీసైకిల్ అని చెప్తాం. రిసోర్స్ పర్సన్స్ రాష్ట్ర స్థాయిలో నిష్ణాతులైనటువంటి రిసోర్స్ పర్సన్స్ వచ్చి జిల్లా బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరంలో ఉండే సభ్యులందరికీ ఒకరోజు కొత్త పాఠ్యపుస్తకం యొక్క పాఠ్యాంశాలపై అవగాహన కార్యక్రమం ఒంగోలు పట్టణంలో నిర్వహించడానికి ఇక్కడికి అందరం వచ్చాం. ఈ ఒకరోజు కార్యక్రమంలో మారిన టెక్స్ట్ బుక్లో నుంచి కాన్సెప్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ కాన్సెప్ట్స్ని తరగతి గదిలో బోధించేటప్పుడు టీచర్లకు వచ్చేటటువంటి సమస్యలేవి, ఆ సమస్యల గురించి ఆ సమస్యని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకు ఈజీగా అర్థమవుతాయో అన్న విషయాన్ని చర్చించడానికి ఇక్కడ మేమందరం వచ్చాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ద్వారా పిల్లలకి కాన్సెప్ట్స్ ఎలా చెప్పాలి, ఎలా నేర్పించాలనే విషయాన్ని మేము ఇక్కడ చర్చించబోతాం. అంటే ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అనేటటువంటి కొత్త భావన మొదలైంది. అంటే అనుభవపూర్వక విద్య అంటాం. అనుభవంతో కూడినటువంటి విద్యను ఎలా నేర్చుకోవాలా, ఎలా అభ్యసించాలనేటటువంటి కాన్సెప్ట్స్ కింద మారుతున్న టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కొత్త పాఠ్యాంశాలను తరగతి గదిలో ఎలా బోధిస్తే పిల్లలకు సులభంగా అర్థమవుతుందో అనేటటువంటి విషయాన్ని చర్చించడానికి జిల్లాలో ఉండే జీవశాస్త్ర ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ చేరడం జరిగింది. ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమం పాఠం బోధించేటప్పుడు వచ్చే కష్టాలు ఏంటి అనే దాని మీద చర్చించి సరైన పరిష్కార మార్గాలను ఎన్నుకునే దానికి ఇదొక సదవకాశంగా గొప్ప అవకాశంగా భావిస్తూ మేమందరం ఇక్కడ చేయడం, రాష్ట్రంలో ఉండేటటువంటి నిష్ణాతులైనటువంటి రిసోర్స్ పర్సన్స్ ఇక్కడికి రావడం జరిగింది. విషయాలన్నీ కూడా చర్చించడం ద్వారా భవిష్యత్తులో ఈ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరఫున రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడెక్కడైనా ప్రోగ్రాంలు జరగడానికి, ఇంకా ఏమైనా చేసుకోవడానికి సంవత్సరం పొడుగునా ఇలాంటి చర్చలు సమావేశాలు జరగాలని అందరం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించుకోవడం జరుగుతాం. BSTF బయాలజీ సైన్స్ టీచర్స్ ఫోరం తరఫున ఒంగోలులో ఏర్పాటు చేసిన 10వ తరగతి పాఠ్యపుస్తక అవగాహన సదస్సు రావడం జరిగింది. ఈ ఏడాది కాలం వచ్చేటప్పటిగా SCRT తరపు నుంచి టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చడం జరిగింది. ఈ మారిన టెక్స్ట్ బుక్స్ మీద బయాలజీ ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణా కార్యక్రమం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మారిన టెక్స్ట్ బుక్ పాత టెక్స్ట్ బుక్ అంటే ఎలా విభిన్నంగా ఉంది, సిలబస్ కుదింపుని విద్యార్థులకు ఎలా చేర్చాలి, ఏ పాఠ్యాంశాలను ఎలా వివరిస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు అన్న అంశాల ఆధారంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఒంగోలు జిల్లా BSTF శాఖ సిబ్బంది అందరికీ కూడా బయాలజీ టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఆర్పీస్ తోటి చక్కని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా టెక్స్ట్ బుక్ మీద ఉపాధ్యాయులకు అవగాహన పెంచడం, అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో ఉన్న కృత్యాలను ఎలా నిర్వహించాలి, పాఠ్యపుస్తకంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరి చేసుకుంటూ విద్యార్థులకు ఎలా దోహదకరంగా టీచర్స్ బోధించాలి అనే దాని మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరంకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బయాలజీ బోధించే ఉపాధ్యాయులకు నూతన పాఠ్యపుస్తకంపై, అలానే పరీక్షా విధానంపై, ఏ విధంగా తరగతులు బోధించాలి అనేటటువంటి అంశాలపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మారిన పాఠ్యపుస్తకానికి అంతకు ముందు ఉన్నటువంటి పాఠ్యపుస్తకానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటి, ఈ పాఠ్యపుస్తకం మనం పరీక్షలు నిర్వహిస్తున్న అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా లేదా, దానికి అనుగుణంగా ఏ విధంగా బోధన చేసినట్టయితే ఈ పాఠ్యపుస్తకంతో మంచి మార్కులు సాధించవచ్చు. అలానే 1000 CBSE స్కూల్స్, 1000 రాష్ట్రంలో ఈ సంవత్సరం CBSE స్కూల్స్ ఉంటున్నాయి. ఈ 1000 CBSE స్కూల్స్లో పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, దానిలో మంచి రిజల్ట్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా బోధన జరగాలి, ప్రయోగాత్మకంగా పిల్లలకి బోధన అందించడం కోసం ఎలాంటి వ్యూహాల్ని అనుసరించినట్టయితే మనకు మంచి ఫలితాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాల గురించి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్త పాఠ్య గ్రంథాన్ని పాటించి ఏ విధంగా బోధించాలి అనేటువంటి అంశం మీద, అలాగే CBSE సిలబస్ యొక్క అడాప్టేషన్ వలన కలిగినటువంటి కొన్ని గ్యాప్స్,
ఆ కంటెంట్ను మన ఎగ్జామినేషన్ సిస్టమ్కి తగ్గట్టుగా బోధించడంలో ఉండేటటువంటి సమస్యలను గురించి మేము మా స్కూల్ కాంప్లెక్సెస్లో చర్చిస్తూ ఉన్నందువలన అది ఒక సమస్యగా మేము దాన్ని ప్రధానమైనటువంటి సమస్యగా భావించి ఆ సమస్య యొక్క సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ఆలోచించి ప్రకాశం జిల్లా యూనిట్ ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఈ టీచర్లకు అవసరమైనటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటం అనేటటువంటి టాస్క్ని మేము ప్రధానంగా తీసుకొని మరి అందరికి కూడా ఈరోజు జిల్లాలో ఉండేటటువంటి టీచర్లందరికీ జిల్లా స్థాయిలో ఈ ఓరియంటేషన్ క్లాస్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి స్టేట్లో ఉండేటటువంటి రీసోర్స్ పర్సన్స్ని అలానే ఎస్సీఆర్టీ యొక్క ఎంప్లాయీస్ని మనం తీసుకోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని వారిని ఆర్పీస్గా మేము రప్పించుకొని తగినటువంటి సూచనలను సలహాలను ఇక్కడ పొందటం జరుగుతూ ఉంది. మరి ఈ సెషన్ని సద్వినియోగం పరచుకోవడానికి కోసం జిల్లా వ్యాప్తంగా మరి పామూరు మండలం కావచ్చు, సిఎస్పురం కావచ్చు, అలాగే పుల్లల చెరువు నుండి కావచ్చు, ఖమ్మం నుండి కావచ్చు అనేక మంది టీచర్లు ఇక్కడికి విచ్చేస్తున్నారు. 150 మంది టీచర్లకు ఇక్కడ ఓరియంటేషన్ సెషన్ ఈరోజు నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ప్రకాశం జిల్లా సభ్యులు సూర్యనారాయణరావు గారు, సిహెచ్ మురళి, జి నివేదిత, అలాగే ధనలక్ష్మి, అలాగే సరోజా మేడం గారు, వీరందరూ కూడా కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ముస్లిం జాగర్ మంచ్ అధ్యక్షులు మహబూబ్ బాషా తెలిపారు. సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు సుధాకర్ బాబు వద్ద ఉన్న అతని అంచన వర్గం ఉద్యోగాల పేరుతో భారీ స్థాయిలో మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుల వద్ద నుండి లక్షలు వసూలు చేస్తూ అనేక మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. మోసం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని బాధితులతో కలిసి చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఒంగోలు నగరానికి చెందిన షేక్ సల్మా సుల్తానా, అదేవిధంగా గత మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పిఏ, వీరు ఇరువురు కలిసి నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు కూడా చాలా అందినాయి. పలు స్టేషన్లో కూడా వీళ్ళపైన చాలా ఈ ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయి ఉన్నాయి. ఒంగోలు 1 టౌన్ తాలూకా పోలీస్ స్టేషను, ఎస్ఎన్పాడు, కనిగిరి, బాపట్ల, ఇంకొల్లు, ఇలా చాలా చోట్ల కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు నమోదు ఉన్నాయి. వీళ్ళు నిరుద్యోగులు ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వడ్డీకి డబ్బులు అప్పులు తీసుకొని వీళ్ళు కట్టారు. కానీ ఆమె వీళ్ళకి ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చింది, అది కూడా కలెక్టర్ గారి పేరు మీద. వీళ్ళు ఆ జాబ్ లెటర్లు తీసుకొని వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కలిస్తే ఫేక్ అని తెలిసింది. అయినా కానీ ఆమె నిరుద్యోగులకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా బెదిరిస్తున్నది, భయపెడుతున్నది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మేము బాపట్ల జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. వారిపై కేసులు నమోదు కూడా అయినాయి. రేపు షేక్ సల్మా సుల్తానా, టీజీఆర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ పిఏ బండారు సురేష్ వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకొని ప్రభుత్వం బాధితులకి ఇప్పించాలని కోరుతూ రేపు నిరుద్యోగులతో కలిసి ముస్లిం జాగర్ మంచ్ ఆధ్వర్యంలో బాధితులందరూ కూడా ర్యాలీగా అద్దెకి బస్టాండ్ నుండి 10 గంటలకు బయలుదేరి జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కులాంతర వివాహం చేసుకున్న తమకు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం వచ్చి ఉందని గుంటూరు నగరానికి చెందిన యువతి షేక్ జాస్మిన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్యామ్ ప్రణీత్ అనే యువకుడితో పరిచయం అయ్యి అది కాస్త ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నట్లు జాస్మిన్ తెలియజేశారు. ప్రణీత్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తన కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించాలని అన్నారు. తన ప్రేమకు కులం అడ్డు కాకూడదనే కారణంతో తాము ఒంగోలు వచ్చి మాల మహానాడును ఆశ్రయించడం జరిగిందని తెలియజేశారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందని జాస్మిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకున్న శ్యామ్ ప్రణీత్, జాస్మిన్ దంపతులకు మాల మహానాడు పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేశారు. దళిత కుటుంబానికి చెందిన శ్యామ్ ప్రణీత్ కుటుంబంపై బెదిరింపులు మానుకోకపోతే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
షేక్ యాసిన్ బాబు, మా అమ్మ పేరు షేక్ మస్తాన్. నేను ప్రణీత్ని 5 years నుంచి ప్రేమించాను. మా ఇంట్లో బలవంతంగా నాకు పెళ్ళి అరేంజ్ చేశాను. అందుకే నేను ఇంట్లో చెప్పకుండా నా ఇష్ట ప్రకారం నేనే వచ్చేసాను. బయటకు వచ్చి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని అన్నారు. తర్వాత నేను ప్రణీత్కి కాల్ చేసి నేను ఇట్లా వచ్చేసాను, నన్ను తీసుకెళ్ళిపో అంటే సరే నువ్వు వచ్చేస్తే మనం ఇక్కడ పెళ్ళి చేసుకుందాం అన్నది. నేను ఇంకా వెళ్ళిపోయాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, నా ఇష్ట ప్రకారంగానే నేను వచ్చాను. ఇందులో ఎవరి ఫోర్స్ లేదు. మాకు తెలియకుండా మా పేరెంట్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఇది కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివేం చేయదు. నేను నా ఇష్ట ప్రకారంగానే బయటకు వచ్చాను. 5 years టైం అడిగారు, కానీ వాళ్ళు నాకు అదేం చెప్పలేదు. చెప్పకుండా వేరే పెళ్ళి అరేంజ్ చేస్తున్నారు. ఇంకా నాకు భయం వేసి నేను బయటకు వచ్చేసాను. ఈ ప్రణీత్ తల్లిదండ్రులు ఏమన్నా చేసుకుంటే అఘాయిత్యం, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? పోలీస్ బ్రదర్స్ ఏం చేస్తున్నారు? నేను సంయమనం పాటించాలా? వాట్ ఈజ్ వాట్? మీరు ఇద్దరు మేజర్లు, మీకేంటి పని? పెళ్లి చేసుకున్నారు, మరి ఇరు వర్గాల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ అవుట్ చేయండి. మీకెందుకయ్యా? నేను నిన్న పట్టాభిపురం PS CI గారితో కూడా మాట్లాడటం జరిగింది. మీకు అనవసరం. ఈమె ఫిర్యాదు ఇస్తే మీరు ఫిర్యాదు తీసుకోవాలా. నెగ్లిజెన్స్ యాక్ట్ 4 ప్రకారం మీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చింది. చట్టాలు మాకు కూడా తెలుసండి. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇరు వర్గాలను పంపండి, తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇచ్చి మేము బైండ్ ఓవర్ చేస్తామంటారు. నా వీరికి రక్షణ కల్పించలేదు మీరు. అక్కడ వాళ్ళ బలం ఎక్కువ. వాళ్ళు డబ్బున్న వాళ్ళని, లేకపోతే ధనబలము, ఆర్థిక బలం, అండబలం, దండబలం అన్నీ ఉన్నాయని వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం నేరం. నేను DGP గారికి, హోంమంత్రి గారికి, IG గారికి అందరికీ నా లెటర్ ప్యాడ్ మీద ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ను ఇప్పుడే మరి మెయిల్ ద్వారా పంపుతాము. ఆ తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపుతాం. కాబట్టి ఈ పట్టాభిపురం పోలీసులు మరి సంయమనం పాటించాలా. మీ దగ్గరికి మేము రాము. ఇప్పుడు ఈ అమ్మాయి మీకు ఫిర్యాదు ఇస్తుంటే తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మెయిల్ ద్వారా లేకపోతే ఫ్యాక్స్ ద్వారా మీకు పంపిస్తాం. దాన్ని స్వీకరించి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరుతో ఒంగోలు నగరంలో జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చేపట్టిన ఈ నిత్య అన్నదాన కేంద్రం 39వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనాన్ని పేద ప్రజలకు అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జడబాల నాగేంద్ర యాదవ్ ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటయ్య, నున్న శంకర్, కొడిదల సాయి కుమార్, అనిల్, పగడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారి స్ఫూర్తితో డాక్టర్ సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం జడబాలనగర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39వ రోజున నిర్విరామంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం చాలామంది మంచి కార్యక్రమ డోనర్స్ కూడా వస్తున్నారు. ఇలానే రాబోయే రోజుల్లో విజయవంతం చేస్తామని ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆశయాలు మీరు బాగుండి మన జడ బాలనాగేంద్రం గారు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అయిన బాలచంద్రరావు గారు ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఒక మనస్ఫూర్తిగా ఆయన ఎన్నుకున్నాడు. అదేవిధంగా నలుగురు కూడా దీనికి సహకరించి అన్ని విధాలుగా బాగా ఇచ్చేయండి. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె స్ఫూర్తితో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలో పేదలకి ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమం 39వ రోజు ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతోమందికి పేదలకు ఉపయోగకరంగా జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైనా డోనర్స్ ఉన్నా వచ్చి వాళ్ళ పుట్టినరోజు కానీ వేరే ఇంట్లో శుభకార్యాల రోజులు కానీ వచ్చి ఇక్కడ పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తోచిన మేరకు డొనేషన్ ఇవ్వవలసిందిగా.
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని గోపాల్ నగరం నందు కొలువు తీరిన భగవాన్ శ్రీకృష్ణ మందిరం నందు కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు 3 రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి. వేడుకలో భాగంగా తొలి రోజు స్వామివారికి మంగళ వాయిద్యములతో మేలుకొలుపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని, వాటితో పాటుగా సాయంత్రం కోలాటం, సోమవారం నాడు భక్తులచే స్వయంగా మూల విరాట్ కు అభిషేకం, అనంతరం సాయంత్రం విద్యుత్ దీపాలతో ఉట్టి మహోత్సవ కార్యక్రమంతో పాటు మంగళవారం రోజున రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆదివారం ఈరోజు ఉదయం స్వామివారికి మంగళ వాయిద్యములతో మేలుకొలుపు, హోమము, యజ్ఞము జరిగినాయి. ఈరోజు సాయంకాలం 6 గంటలకు విద్యుత్ దీపకాంతులతో గోపాల్ నగరం యువతీ యువకులు విద్యార్థినులు కోలాటం ఉన్నది. సాయంకాలం 7 గంటల నుండి 26/8/2024 సోమవారం రోజు దేవాది దేవుడు గీతాచార్యుడు విశ్వగురువు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయం 5:30 నుంచి మంగళ వాయిద్యంతో శ్రీవారికి మేలుకొలుపు, 6 గంటల నుంచి పంచామృతాభిషేకం ఉంటుంది. ఈ పంచామృతాభిషేకం అన్ని వర్గాల భక్తులు, ప్రజలు, మహిళలు అందరూ వచ్చి స్వయముగా లోపల ఉన్న మూల విరాట్ శ్రీ కృష్ణ భగవానుడికి స్వయంగా వారి యొక్క అమృత హస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం పెద్దలు, గౌరవనీయులు మా వేద పండితులు, పూజారులు చెప్పి ఉన్నారు. కమిటీ వాళ్ళు కూడా ఒప్పుకొని ఉన్నారు. స్వామివారిని తాకి స్పృశించి ఆనందింపజేసుకోవాలని వాళ్ళ జీవితాలని ఆ రోజు అవకాశం ఇచ్చి ఉన్నాం. డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అందరూ వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఆలయ కమిటీ వారికి కల్పించారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం విద్యుత్ దీపకాంతులతో 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు, మహానైవేద్యం, 8 గంటల ముక్తి మహోత్సవం జరుగును ఘనంగా కనివిని రీతులలో. కాబట్టి భక్తులు రేపు ఇవాళ సాయంకాలం జరిగే కోలాటము, రేపు ఉదయం పంచామృతాభిషేకం, సాయంకాలం ఉట్టి మహోత్సవమే జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 27/8/2024 మంగళవారం స్వామివారికి మేలుకొలుపు, మంగళ వాయిద్యములతో అలంకరణ, మహానైవేద్యం జరుగుతుంది. తదనంతరం 7 గంటల నుండి లోక కళ్యాణార్థం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని కోరుతున్నాం. అలాగనే వివాహము కానీ యువతి యువకులు ఎవరైనా ఉంటే పాల్గొంటే తప్పక వివాహం జరుగుతుంది. సంతానం లేని వారు ఎవరైనా పాల్గొంటే తప్పక సంతానం కలుగుతుందని మా పూజారి చెప్పి ఉన్నారు. ఉలిచి గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరాధన మహోత్సవంలో భాగంగా వెంకయ్య స్వామి వారికి సుప్రభాత సేవతో పాటు సామూహిక గురు పూజోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు అన్న వితరణ, ఓం నారాయణ ఆది నారాయణ నామ సంకీర్తన పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అనుగ్రహం పొందారు.
मोहनरूपाय पुण्यसूत्राय मङ्गलम् रामचन्द्राय मङ्गलम् रामकृष्णाय मङ्गलम् गुरुदेवाय मङ्गलम् सद्गुरुदेवाय मङ्गलम् स्वामित्याय गुरुवासाय मामकारुषराय मङ्गलम् स्वामित्याय गुरुवासाय मामकारुषराय मङ्गलम् योगनाथाय भक्तलोकसंरक्षकाय नागरूपशिवाय मङ्गलम् स्वाम्यकयाय गुरुवासाय मामकारुषराय मङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् स्वाम्यकयाय गुरुवासाय ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.